వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బలూచిస్తాన్ భూభాగం ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది. దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న అక్కడి ప్రజలు ఎట్టకేలకు తమ గొంతు విప్పి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో స్వతంత్ర దేశంగా సంచలన ప్రకటన చేశారు. అసలు ఒక ప్రాంతం ఇలా అంతర్జాతీయంగా స్వతంత్ర దేశంగా అవతరించాలంటే ఏకంగా మోంటేవిడియో కన్వెన్షన్ పెట్టే ఆ 4 కఠినమైన నిబంధనలు ఏమిటి? ఈ పోరాటానికి అండగా నిలవాలని బలూచ్ ప్రజలు భారత్ వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ మన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తుంది? ఒకవేళ భారత్ ఈ ఉచ్చులోకి అడుగు పెడితే పాకిస్తాన్, చైనాలతో ఎలాంటి పెనుయుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉంది? ఒక ప్రాంతం స్వాతంత్ర దేశంగా అవతరించాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదు. అంతర్జాతీయంగా కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 1933 డిసెంబర్ 26న ఉరుగ్వే రాజధాని మోంటోవిడియోలో చారిత్రాత్మకమైన అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. దీనినే మోంటోవిడియో కన్వెన్షన్ అంటారు. ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఒక భూభాగాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించడానికి 4 అంశాలు అత్యంత కీలకం. అందులో మొదటిది ఆ ప్రాంతంలో ప్రజలు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నివాసం ఉండడం. రెండోది ఆ భూభాగానికి ఎలాంటి వివాదాలు లేని నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉండాలి. మూడోది ఆ ప్రాంతాన్ని సమర్థవంతంగా పరిపాలించడానికి, చట్టాలను అమలు చేయడానికి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. నాలుగోది ఆ ప్రభుత్వానికి ఇతర సార్వభౌమాధికార దేశాలతో దౌత్యపరమైన, వాణిజ్య, చట్టపరమైన ఒప్పందాలు చేసుకునే పూర్తి అధికారం ఉండాలి. ఒక ప్రాంతానికి ఈ లక్షణాలు అన్నీ ఉంటేనే అది పూర్తి స్థాయి రాజ్యంగా మనుగడ సాధించగలదు. అయితే పాకిస్తాన్ చెరలో నలిగిపోతున్న బలూచిస్తాన్ విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ ప్రజలు తరతరాలుగా శాశ్వత నివాసం ఉంటున్నారు. దీనికి స్పష్టమైన భౌగోళిక ప్రాంతం ఉంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సార్వభౌమ అధికారం సాధించడంలో బలూచ్ ఏర్పాటు వాద నాయకులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బలూచిస్తాన్ ప్రజలు తాము పాకిస్తాన్లో ఉండబోమని నిరూపించుకోవడానికి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఆ ప్రాంత ప్రజలను సమర్థవంతంగా సమైక్యపరిచే ఒక బలమైన స్వదేశీ ప్రభుత్వం ఏర్పడాలి. ఆ తరువాతే ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే వీలవుతుంది. అయితే క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రభుత్వం లేనప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నించడం కష్టతరమైన పనే. మోంటోవిడియోలో కన్వెన్షన్లోని ఆర్టికల్ 3 ప్రకారం ఈ 4 లక్షణాలు గనక ఉంటే ఇతర దేశాలు దీన్ని గుర్తించినా గుర్తించకపోయినా సరే ఆ ప్రాంతానికి దేశంగా ఉండే అర్హత లభిస్తుంది. బలూచిస్తాన్ గనుక మోంటోవిడియో నిబంధనలలో మొదటి 3ని విజయవంతంగా సాధిస్తే 4వ నిబంధన కోసం భారత్ సాయం కోరే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అధికారికంగా స్వతంత్ర దేశంగా గుర్తించడంతో పాటు మన దేశంలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అనుమతించవచ్చు. అంతేకాకుండా క్విట్టాలో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు కావడం, వ్యూహాత్మక భద్రతా ఒప్పందాలు చేసుకోవడానికి కూడా మార్గం సుగమమవుతుంది. కానీ ఇక్కడ భారత్ ముందు కొన్ని పెద్ద అడ్డంకులు, సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ సవాళ్లు నిలబడి ఉన్నాయి. భారత్ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే పొరుగున ఉన్న పాకిస్తాన్తో తీవ్రమైన యుద్ధానికి దిగే అవకాశం ఉంది. మరోవైపు ఆ ప్రాంతంలో చైనా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినందున ఆ దేశంతో సైతం ఘర్షణలు తలెత్తే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. నలుదిక్కులా సమస్యలతో పాకిస్తాన్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ సరిగ్గా ఇక్కడే భారత్ తన వ్యూహాలను చాలా జాగ్రత్తగా అమలు చేయాలి. బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారే క్రమంలో అక్కడి ప్రజలు సహాయం కోసం ఎంతో ఆశగా న్యూఢిల్లీ వైపు ఎదురుచూస్తున్నారు. అయితే పాకిస్తాన్లో భాగంగా ఉన్న ఒక అంతర్గత భూభాగాన్ని వేరుచేసి గుర్తిస్తే అది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అంతేకాకుండా బలూచిస్తాన్కు భారత్తో నేరుగా సరిహద్దు లేకపోవడం వల్ల అక్కడి బూచ్లకు నేరుగా సహాయం అందించడం అసాధ్యంగా మారుతుంది.
ఏడడుగుల దూరం ఉన్న బంధంలా భారత్ బలూచిస్తాన్ మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడటం భౌగోళికంగా చాలా క్లిష్టమైన విషయం. ఈ తరుణంలో అమెరికా మరియు గల్ఫ్ దేశాల నుంచి కూడా భారత్పై దౌత్యపరమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ బలూచిస్తాన్ ప్రజలకు నైతిక మద్దతుగా భారత్ ఐక్యరాజ్య సమితి లాంటి ప్రముఖ అంతర్జాతీయ వేదికలపై గళం విప్పడానికి ఎప్పుడూ వెనకాడదు. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లో సాగిస్తున్న దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలను భారత్ ప్రపంచ దేశాల దృష్టికి బలంగా తీసుకొని వెళ్లగలదు. బలూచు స్వతంత్ర పోరాటానికి సంబంధించి వాస్తవాలను మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చి అంతర్జాతీయ సమాజాన్ని చైతన్యం చేయవచ్చు. ఇప్పటికే విదేశాల్లో తలదాచుకుంటున్న బలూచు నాయకులకు అవసరమైన మానవత దృక్పథంతో ఆశ్రయం కల్పించే వెసులుబాటు మన దేశానికి ఉంది. అయితే ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించడం, దానికి శాశ్వత సభ్యత్వం కల్పించడం మాటలు మాత్రం కావు. ఒక ప్రాంతాన్ని కొత్త దేశంగా గుర్తించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్యదేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ దేశాల్లో ఏ ఒక్కటి వ్యతిరేకించినా ఆ ప్రతిపాదనను వీటో అధికారం ద్వారా వీగిపోతుంది. ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం చేసే పోరాటం దశాబ్దాల పాటు ముగింపు లేని కథగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాత జనరల్ అసెంబ్లీలో 3/2 మెజార్టీని కూడా ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ దౌత్య రంగంలో చైనా తన వీటో ప్రభావాన్ని ఉపయోగించి బలూచిస్తాన్ గుర్తింపును అడ్డుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతం మీదుగా వెళ్తుండటమే ఇందుకు ప్రధానమైన బలమైన కారణం. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం సాధిస్తే చైనా యొక్క బిలియన్ల డాలర్ల పెట్టుబడులు నీళ్లల్లో హోమం చేసినట్లు పూర్తిగా బూడిదైపోతాయి. అందుకే పాకిస్తాన్, చైనా దేశాలు సంయుక్తంగా బలూచు విప్లవాన్ని అణిచివేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రజల ఐక్యత, నాయకత్వ పటిమపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉందనేది చారిత్రక సత్యం. బాధ్యత లేని నాయకత్వం ఉంటే ఆ స్వతంత్ర పోరాటం మధ్యలోనే నీరుగారిపోయే అవకాశం ఉంది. అందుకే అంతర్జాతీయ మద్దతు కోరుకుంటే ముందు బలూచు యోధులు తమ సొంత గడ్డపై పరిపాలనా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. మెంటీ వీడియో కన్వెన్షన్ నిబంధనల ప్రకారం కాగితాల మీద కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు పూర్తి మద్దతును కూడగట్టుకోవడమే అత్యంత ముఖ్యం. అప్పుడే ప్రపంచ దేశాలు ఆ దేశ ఆకాంక్షలను గుర్తించడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటం అనేది ఒక కత్తి మీద సాము లాంటి సున్నితమైన అంశం. పాకిస్తాన్ పాలకుల అణిచివేతను ఎదురిస్తూ బలూచ్ ప్రజలు సాగిస్తున్న ఈ పోరాటం మానవ హక్కుల పరిరక్షణ కోణంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ దేశమైనా సరే అంతర్జాతీయ చట్టాలకు లోబడే సార్వభౌమాధికారాన్ని పొందాలి తప్ప బలవంతంగా సాధ్యం కాదు. మోంటివీడియో ఒప్పందం నిర్దేశించిన ఆ 4 నిబంధనలు తీర్చిన నాడే బలూచిస్తాన్ నిజమైన అర్థంలో స్వతంత్ర దేశంగా అవతరిస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ మలుపు తిరుగుతుందనేది అక్కడి ప్రజల తెగువ అంతర్జాతీయ సమీకరణాలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఏది ఏమైనప్పటికీ దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న బలూచు ప్రజల గొంతుకను అణచడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాని పని. కాలం మారుతున్న కొద్దీ అంతర్జాతీయ సమాజం ఈ మానవతా సంక్షోభంపై స్పందించాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే నిజమైన స్వాతంత్ర ఫలాలు ఆ ప్రాంత ప్రజలకు అందుతాయి.